వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఇవాల్టి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ జరగనుంది. వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్తో పెన్షన్ల పంపిణీపై రాజకీయ రగడ చెలరేగింది. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారంటూ జగన్ విమర్శలు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో 2 కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ అందజేయనున్నారు. మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయనున్నాయి. పెన్షన్ చుట్టూ తిరుగుతున్న రాజకీయంపై ఇప్పుడు బిగ్ బ్యాంగ్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు, పెన్షన్ల పంపిణీపై ఏ స్థాయిలో రగడ చోటు చేసుకుందో మనం చూసాం. అటు ఈసీ బ్రేక్ వేయడంతో ఇంకా పెన్షన్ల పంపిణీ అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోంది అన్న ఒక అంశాన్ని మీరు ప్రస్తావించారు. అయితే పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేటట్టుగా చూడాలని మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రస్తావిస్తోంది. అసలు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ల సేవల బ్రేక్కు ఏమి సంబంధం? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నమస్తే. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా. ఏదైతే గడిచిన 3 రోజులుగా 3 రోజులు కూడా 4 రోజులుగా ఏదైతే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయరు అనేది నడుస్తున్నటువంటి తరుణంలో క్లియర్ గా ఇండికేషన్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదైతే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కింద గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా తెలిసినటువంటి సందర్భంలో ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అసహించుకునేటటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట మార్చడం అట్లాంటివన్నీ అనేక సందర్భాల్లో మనం చూసాం. నిన్న కూడా అదే జరిగింది. వాళ్ళే వాలంటీర్లు వద్దు, ఈ వాలంటీర్లు గోనె సంచులు మోసేవాళ్ళు, ఈ వాలంటీర్లు ఉగ్రవాదులు, ఈ వాలంటీర్లు తీవ్రవాదులు, ఈ వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్లేవాళ్ళు, అసలు ఈ వాలంటీర్లు ఎక్కడ వినియోగించొద్దు, ఈ వాలంటీర్లు మగవాళ్ళు లేనప్పుడు డోర్లు కొడతారని అసభ్యకరంగా అవహేళనగా వాలంటీర్ల వ్యవస్థను కించపరిచే విధంగా అనేక సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసినటువంటి మనం మర్చిపోలేం కదా ఇప్పుడు. సో వాళ్ళు వాలంటీర్ల సేవలు వినియోగించొద్దని చెప్పి ఈవెన్ అచ్చెన్నాయుడుతో సహా అనేక మంది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. సో ఇప్పుడు సంక్షేమ పథకాల అమల్లో ఇప్పుడు ఆగస్టు 15, 2019లో ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రజలకు అందుబాటులో వచ్చిందంటే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఈ వ్యవస్థను తీసుకొని వచ్చాం. అప్పటి నుంచి ప్రతి నెల కరోనా లాంటి సమయంలో కూడా ఈవెన్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని వెళ్ళి చూసేటటువంటి పరిస్థితి, పలకరించేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కూడా ప్రతి నెల 1వ తారీఖు వెళ్ళి పెన్షన్లు ఇదే వాలంటీర్లు అదే అవతాతలకి, వికలాంగులకి అందించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాలంటీర్లతో దాన్ని పంపిణీ చేయొద్దని చెప్పి నిరోధించినటువంటి పరిస్థితి. ఏంటి సార్ ఎన్నికలకి పెన్షన్లకి ఏంటి అసలు సంబంధం? పెన్షన్లు వాలంటీర్లు అందిస్తున్నారు ఇన్నాళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాలంటీర్లు అందించారు. బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వాలంటీర్లే అందించారు. అనేక ఎన్నికలు జరిగినప్పుడు కూడా వాలంటీర్లే పెన్షన్ అందించారు. ఇప్పుడు అందిస్తే ఏంటి? పెన్షన్లు వాలంటీర్లు అందిస్తే ఏంటి? దానికి రాజకీయంగా ఏంటి? ఏం నష్టం తెలుగుదేశానికి? ఏం 56 నెలల్లో జరగంది 2 నెలల్లో జరిగిద్దా? అంటే ఈ వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా దీన్ని పంపిణీ చేసేస్తే రేపొద్దున వీళ్ళు ప్రచారం ఏం చేస్తారు? అవును, 4 రోజుల్లో 10 రోజుల్లోనో సచివాలయ ఉద్యోగులే సప్లై చేస్తారు కదా పెన్షన్లని. రేపొద్దున వాలంటీర్లతో ఏం పని అని కూడా రేపొద్దున ప్రచారం చేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా వాళ్ళకు ఉంది. అందుకనే ఒక పథకం ప్రకారం కంప్లీట్ గా అసలు వాలంటీర్ల సేవలన్నీ నిలిచిపోయినాయి, నాట్ పెన్షన్లు అండి. వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్ తీసుకోవటం వల్ల ఆ మొబైల్ తీసుకుంటే మొబైల్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంక వాళ్ళు ఈ 2-3 నెలలు ఏం పని చేస్తారు? చేయడానికి అవకాశం ఉండదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళ దగ్గర ఉన్న 50 ఏళ్ల డేటా ఆల్రెడీ వాళ్ళ మొబైల్లో ఉంటుంది, అన్ని ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకంటే ఏ సంక్షేమ పథకాలు ఒకవేళ ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నా లేదంటే దేనికి సంబంధించినటువంటి సేవలన్నా వాళ్ళు మొబైల్ ఆధారంగానే చేయాలి. ఆ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసినాక ఇంకా నాకు పెన్షన్లు అండి. అందరూ అనుకుంటుందండి ఓన్లీ పెన్షన్లు ఆగిపోయినాయి అని అనుకుంటున్నారు. పెన్షన్లు కాదండి, కొత్తగా ఎవరు ఏం అప్లై చేసుకోవాలన్నా, కొత్తగా ఎవరు ఏ రకమైనటువంటి ఏదైనా ఒక కార్డు ఒక ఇమీడియట్ గా వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కావాలి. పెన్షన్లు ఉన్నాయి, సేవలు 50కి పైగా సేవలు ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఇమీడియట్ గా ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావాలి, ఏదైనా రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు కావాలి. వాలంటీర్ ఎక్కడ చేస్తారు? వాళ్ళ దగ్గర ఏముంటుంది చేయడానికి? ఇప్పుడు వాళ్ళు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వాళ్ళు విధుల నుంచి తప్పించినట్టే కదా.
ఇంక వాళ్ళు ఏం పని చేయడానికి ఏముంటది? ఆ 50 ఏళ్ళ మ్యాపింగ్ అనేది ఆ మొబైల్ కి సంబంధించి రిలేటెడ్ ఉంటుంది. వాళ్ళకు క్లస్టర్ ఐడి ఉంటుంది. వాళ్ళ వేలుముద్ర ఆధారంగానే ఆ వాలంటీర్ వేలుముద్ర ఆధారంగానే ఆ మొబైల్ ఓపెన్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆ మొబైలే హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకేముంటది? అంటే దాదాపుగా 3 నెలల పాటు వాలంటీర్ల సేవల్ని నిలిపివేయటంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అంటే పేదలకు సంబంధించి నాట్ పెన్షన్లు ఒక్కటే కాదండి, అన్ని సేవల్ని నిలుపుదల చేసి వాళ్ళు ఏమి కావాలన్నా మళ్ళీ 72 సంవత్సరాలుగా సిస్టమ్ మనకు నడిచిందండి. ఇది 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాలుగా మనం వేరే సిస్టమ్ లోకి వెళ్ళాం. అంటే ఎట్లా పేదలకు దగ్గరకు నేరుగా ప్రభుత్వం వెళ్ళింది. అంతమంది ప్రభుత్వం దగ్గరకు పేదలు వచ్చేవాళ్ళు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడేవాళ్ళు పేదలు. సో 72 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. బట్ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పేదల దగ్గరికి ఇంటింటికి ప్రభుత్వం వెళ్ళి మీకు ఏం కావాలి, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఏమన్నా రేషన్ కార్డు, లేదంటే మీకు సంబంధించినటువంటి రేషన్ కు సంబంధించినటువంటి మ్యాపింగ్, లేదంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్క సేవలు దాదాపుగా 543 సేవలు ఏదైతే సచివాలయంలో అందుబాటులో ఉంటాయో దాన్ని వాలంటీర్ ఇంటికే తీసుకెళ్తున్నాడు. 543 సేవలు అది పూర్తిగా నిలిచిపోయినట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గారుస్తా నిన్న ఒక లేఖ రాశాడు. మిగిలిన వాళ్ళకు కూడా తీసుకొని వెళ్ళి ఇంటింటికి సచివాలయ సిబ్బంది అందించండి. ఓన్లీ రానేటువంటి వాళ్ళకి 2 రోజుల తర్వాత కాదు. నిన్నే మనం చూసాం 3 రోజులు ఆగిపోయినటువంటి సందర్భంలో, బయట అనేక రకాలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో, వాలంటీర్లు ఉండరు అని తెలిసినటువంటి సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఎండిఓ ఆఫీసులకు వచ్చి, లేదంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఏంటి పెన్షన్ అసలు వస్తుందా రాదా, ఏం చేయాలి, ఎప్పుడు వస్తుంది, మేము ఏం చేయాలి అనేటటువంటి తరుణంలో అవతాతలు ఇబ్బందులు పడతా ఉంటే ఇది మంచిదేనా తెలుగుదేశానికి? రేపొద్దున వాళ్ళ ఉసురు తగలదా? సార్ ఇప్పుడు లేవలేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, మెడిసిన్ తీసుకోవడం, వాళ్ళకి యాస్టీజ్ గా డేట్ ప్రకారం తీసుకోవడం. ఇప్పుడు 3వ తారీఖు ఈ రోజు పెన్షన్లు అందిస్తా అంటున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో 500-600 పెన్షన్స్ ఉన్నాయి 2000 జనాభాకి వచ్చి. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా సచివాలయం మేము 2 కిలోమీటర్లు వెళ్ళాలి పక్కన, ఎందుకంటే మా 3 చిన్న విలేజ్లకు సంబంధించిన సచివాలయం. ఆ సచివాలయానికి ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోను, లేదంటే ఇంకెవరన్నా బైకులు అడిగో, లేదంటే వాళ్ళ ఆటోల్లోనో, లేదంటే ఇంకో దాంట్లోనో ట్రాన్స్పోర్ట్ తో 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడే సాయంత్రం దాకా పడిగాపులు పడి ఆ ముందు వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తారు, తర్వాత ఉన్న వాళ్ళకి లైన్ లో నిలబడి 500 మందిలో మీరు అన్నట్టుగా ఒక 100 మంది ఏదైతే బెడ్ వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళని వదిలిపెట్టి 400 మంది ఇప్పుడు లైన్ లో నిలబడాలి. అంటే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నట్టే ఇక్కడ జరిగింది కదా. లేదండి వాళ్ళు 200 మందికే అందించారు, మళ్ళీ రేపు పొద్దున రావాలి. పెన్షన్ల పంపిణీ ఈ రోజు నుంచి ఏపీలో జరగబోతోంది. మధ్యలో వాలంటీర్ సేవలకు ఈసీ బ్రేక్ వేసిన అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మధ్య మాటల యుద్ధం నడిచిన అంశం, అలాగే పెన్షన్ల పంపిణీపై సవరించిన విధి విధానాలను నిన్న ఏపీ సర్కార్ జారీ చేసింది. ఈ నెల 6 వరకు పెన్షన్ల పంపిణీ జరగబోతోంది. దివ్యాంగులు, వృద్ధులు, రోగులకి ఇంటి వద్దకే పెన్షన్ నగదు ఇవ్వబోతున్నారు. మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేయాలి. అలాగే గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి నిన్న ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది. అంటే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీని కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు. కేవలం ఇది పెన్షన్ల పంపిణీ అడ్డుకోవడమే కాదు, వాలంటీర్ల వల్ల 16 రకాల పెన్షన్లు, 50కి పైగా సేవలు అందుతున్నాయి. వీటన్నిటికి కూడా ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అంశాలను ప్రస్తావించారు. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు, వెంకటరెడ్డి కూడా. వెంకటరెడ్డి గారు మాట్లాడే దాంట్లో మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలండి సతీష్ గారు. అంటే మొత్తం సేవలు, అంటే మొత్తం అంతా కూడా ప్రభుత్వ విభాగాలు పనిచేయాల్సినటువంటి అంశాలన్నీ కూడా వాలంటీర్లు చేస్తారు అని ఆయన చెప్పారు. ఆయన మాటలు అంతరం అది. అన్ని ప్రభుత్వ విభాగాలకు ఓటు హక్కు అంట, లేకపోతే రేషన్ కార్డు అంట, డెత్ సర్టిఫికేట్ అంట, బర్త్ సర్టిఫికేట్ అంట, పెన్షన్ అంట, ఇంకోటి. ఎవరు వీళ్ళు వాలంటీర్లు? అప్లై చేయడానికి వీళ్ళకున్న అర్హత ఏంటి? ఎవరు వీళ్ళు? అసలు వీళ్ళు ఏ అర్హతతో వీళ్ళు అప్లై చేస్తారు? మరి ప్రభుత్వ విభాగాల్లో గవర్నమెంట్ డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకొని రాజ్యాంగ పరంగా నిర్మితమైనటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి విధులు వీళ్ళు నిర్వర్తిస్తారు. ఇది డిస్టర్బ్ అయిపోయింది. 5 ఏళ్ల ముందు డెత్ సర్టిఫికేట్ ఎవరికి రాలే, 10 ఏళ్ల ముందు డెత్ సర్టిఫికేట్ రాలే, 10 ఏళ్ల ముందు డెత్ సర్టిఫికేట్ రాలే, ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ లేదా, మీ సేవలు లేవా, ఈ సేవలు లేవా? అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి ఉపయోగం లేదంటారా?
తర్వాత అంశం అండి. ఎవరు వీళ్ళ ఫండమెంటల్ గా ఉపయోగం తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ అప్లై చేయడానికి వీళ్ళెవరు? ప్రభుత్వంతో ఎగ్జామ్ రాసో రిక్రూట్మెంట్ అయ్యి రాజ్యాంగ పరమంగా వాళ్ళు ఎన్నికైనటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి రాజ్యాంగం తోటి ఒక లైనప్ ఏదైతే ఉందో దాన్ని కాదని వీళ్ళు స్వతహాగా నిర్మించుకొని వాలంటీర్లు ఇప్పుడు సేవలు, అసలు ఈ సేవలు చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి అర్హత బాధ్యత ఏంటి? వీళ్ళు ఎందుకు చేయాలి అసలు? ఎవరు వీళ్ళు అసలు? అంటే వీళ్ళకి అర్హత లేదు, బాధ్యత లేదు, వీళ్ళకున్న బాధ్యత ఏంటి, వీళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. మరి మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, వాలంటీర్లను కంటిన్యూ చేస్తాము, మరికొంత సంపాదించుకున్నట్టు చేస్తామని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అవునండి సతీష్ గారు, కరెక్టే. అంటే స్ట్రైట్ గా వాలంటీర్ వ్యవస్థకి మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి వివరణ ఇచ్చి తర్వాత నా అభిప్రాయం చెప్తాను. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా, అంటే ఎవరో ప్రభుత్వ అధికారులు లాంటి ఒక పెద్ద మనిషి ఇచ్చే దాన్ని ఏమి ఆశించకుండా కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, అంతే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు చేయాల్సిన పనిని, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాల్సినటువంటి అధికారాల్ని వీళ్ళగా లేకుండా ఏమీ లేని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేస్తామన్న వాళ్ళకి చేతిలో పెట్టేసి, ఎవరు వాళ్ళు? మీరే నాయకులు చెప్పుకున్న మీటింగ్ లో చెప్పుకున్న వాళ్ళు 90% అందరూ మా వాళ్లే. జగన్మోహన్ రెడ్డి మీరందరూ నా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు కాదా? ఫండమెంటల్ పాయింట్ స్వచ్ఛందంగా వాలంటీర్లు పార్టీలకు అతీతంగా అందరూ ఉన్నారు, వాళ్ళు 50 ఏళ్ళ సేవలు అందిస్తున్నారు. రెండోది విద్యాసాగర్ గారు, ఆల్రెడీ గ్రామాల్లో ఈ సచివాలయ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ వాలంటీర్లు ఎవరైనా ఏదైనా అప్లై చేసుకోవాలన్న దానికి సంబంధించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం, సచివాలయానికి అప్లికేషన్ తీసుకెళ్ళడం, ఆ పనికి సంబంధించి వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. అలాగే ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఉందో ఈ సచివాలయ సిబ్బంది గైడ్ లైన్స్ ద్వారా ఈ పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇస్తారు కొందరికి. అలాగే రేషన్ ఇవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా ఎప్పుడు రేషన్ వస్తుందో ఇన్ఫార్మ్ చేయటం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పుడు లబ్ధి వస్తుందో ఇన్ఫార్మ్ చేయటం, ఇవి వాళ్ళు చేసే సేవలు. సతీష్ గారు, పూర్తిగా వాళ్ళకి బోనఫైడ్ సంతకాలు పెట్టే అధికారం కానీ గెజిటెడ్ అధికారం కానీ ఎక్కడ లేదు. అసలు రాజ్యాంగ పరంగా చట్ట విరుద్ధం. దే ఆర్ కోఆర్డినేటర్స్ ఓన్లీ. చట్ట విరుద్ధం. ఇప్పుడు మీరు ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ బియ్యం ఇస్తామన్నారు, మరి రేషన్ దుకాణాలను వాళ్ళకి ఎందుకు ఇలా? మీరు ప్రైవేట్ గా సపరేట్ గా ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే మీ వాళ్ళు ఒకటండి, ఏదండి ఇంటింటికి వెళ్ళి రేషన్ అందించడం అది సర్వీస్ కిందకి రాదంటారా? అంటే ఇప్పుడు ఉన్నోడు కడుపు కొట్టి ఉన్నోడిని కడుపు మార్చి ఇంకోటి తీసుకొచ్చి పెట్టడము సర్వీస్ ఇస్తున్నా అని చెప్పి చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆల్రెడీ ఫేర్ షాప్స్ ఉన్నాయి, ఓకే, ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చేసుకుంటారు. అంటే ఒక ప్యారలల్ సిస్టమ్ చేసి ఈ రోజు వాలంటీర్లు వాళ్ళు ఇప్పుడు అన్నారు కదా, వాలంటీర్లు డేటా మొబైల్లో ఉంది, ఆ డేటా 3 నెలలు ఇంకా రాదు, వాళ్ళ దగ్గర ఉండిపోయింది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసాము, మేము ఎలక్షన్ చేసుకోలేము, మేము వల్ల కాదు, ఎమ్మెల్యేలకు వాళ్ళు చెప్తే ఓటేసారు. ఒకవైపు వాలంటీర్ వ్యవస్థకు మీ వ్యతిరేకం కాదు, మేము వస్తే కంటిన్యూ చేస్తామని మీ పార్టీ అధినేత చంద్రబాబు ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు ఏమో మీ పార్టీకి సంబంధించిన శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళని టెర్రరిస్టులను వ్యాఖ్యానించడం కొంత గందరగోళం దారితీసింది. ఇప్పుడు మీరు ఈ 50 రకాల సేవలు ఎలక్షన్స్ వాడుకుంటున్నారన్న అంశాన్ని మీరు ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి మితమితంగా ఒక స్టాండ్ ఉందా? వాలంటీర్ వ్యవస్థ మంచిదా కాదా? స్ట్రైట్ గా మీరు అధికారంలోకి వస్తే దాన్ని కంటిన్యూ చేస్తారా చేయరా? మాకు స్టాండ్ ఉంది. దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు చేయాల్సినటువంటి కార్యక్రమాలలో వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉపయోగించే పరిస్థితే ఉండదు. ఎందుకంటే చదివి ఎగ్జామినేషన్ రాసి కొన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళు లీగలైజ్డ్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఆ కార్యక్రమాలు వాళ్ళే చేయాల్సిందే. ప్రభుత్వ విధుల్లో అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా విద్యాసాగర్ గారు అది వాళ్ళే చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా, సచివాలయ వ్యవస్థలోనే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే చేస్తున్నారు. దే ఆర్ ఓన్లీ కోఆర్డినేటర్స్. సతీష్ గారు, వాలంటీర్స్ ఓన్లీ కోఆర్డినేటర్స్. నో నీడ్ ఎనీ మీడియేటర్ టు గవర్నమెంట్ అండ్ పబ్లిక్. నో నీడ్.
భారతదేశంలో ముఖ్యమంత్రులు కాదు ప్రభుత్వ సేవలు లేదంటే ఎవరు ఉన్నారో ఆ సేవలు ప్రజలకి కొంచెం బెటర్ రీతిలో వెళ్ళటం అనేది అది వద్దంటారా? మీడియేషన్ వద్దంటారా? సతీష్ గారు ఇక్కడ సతీష్ గారు మీరు ఒకటి ఆలోచించాలి ఇక్కడ. 5 వీళ్ళు చెప్తున్నట్టు భారతదేశంలో ఎక్కడా లేదు, 5 సంవత్సరాల నుంచి మేము ఇట్లా చేస్తున్నాము, వేరే రాష్ట్రాలు ఈ రకంగా లేదు అంటే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియక కాదు, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులకు అంత చేతకాక కాదు, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులకు వాళ్ళకి అది ఇంప్లిమెంట్ చేయడం కాదు, వాళ్ళకి తెలిసి ఇది ఇల్లీగల్ అని, కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం. కేరళలో కూడా ఇదే మోడల్ సిస్టమ్ ఉంది. నో దట్ ఈస్ డిఫరెంట్ మోడల్, దట్ ఈస్ డిఫరెంట్ మోడల్. ఈ రకంగా లేదు, దట్ ఈస్ డిఫరెంట్ మోడల్. అది సిపిఎం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేరుగా వాళ్ళు ప్రజలతో వినతులు స్వీకరించి వాళ్ళకి అది ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు సచివాలయ వ్యవస్థ ఉంది, అక్కడ సచివాలయ వ్యవస్థకి ప్రజలకు మధ్య వారధులుగా కొందరు పెట్టుకున్నారు. అక్కడ సచివాలయ వ్యవస్థ లేదండి సతీష్ గారు, అక్కడ సచివాలయ వ్యవస్థ అనేది లేదు. నాకు ఐడియా ఉంది, నేను వెళ్ళి విజిట్ చేశాను 6 months ముందు. సారీ, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో కూడా నేను కేరళలో ఉన్నా. నేను వెళ్ళి చూశాను అక్కడ సచివాలయ కార్యాలయాలు ఉండవు. అక్కడ వెంకటరెడ్డి గారు అసలు వాలంటీర్లు ఎవరు, వాళ్ళకున్న అర్హత ఏంటి, ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రభుత్వ విధానాలకు సంబంధించి దాన్ని ఒక రాజకీయం చేస్తుంది వైసీపీ, ఇది విద్యాసాగర్ గారు పాయింట్అవుట్ చేస్తుంది. సార్ ఇది ప్రభుత్వం పెట్టినటువంటి వ్యవస్థ, ప్రైవేటు వ్యక్తులు పెట్టినటువంటి వ్యవస్థ కాదు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశం పార్టీయో పెట్టినటువంటి వ్యవస్థ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి వ్యవస్థ. దీనికి అఫీషియల్ గా జీవో ఇచ్చి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు చేయాల్సినటువంటి విధులు ఏంటో ఒక పెద్ద బుక్లెట్ ఉంటది. దాని ప్రకారం ఆగస్టు 15, 2019 నుంచి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారం. వారధిగా వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు మరి ఇదే కరోనా లాంటి సమయంలోనూ మీ ఇంటికి వచ్చి వాలంటీర్ సేవ అందిస్తున్నప్పుడు అయ్యా మాకొద్దు, చాలా మంది సర్వీస్ చేస్తారు. మీ పెత్తందారి మనస్తత్వం ఏంటో, మీ తెలుగుదేశం పార్టీ పెత్తందారి మనస్తత్వం ఏంటో, విద్యాసాగర్ గారు మీరు మాట్లాడినప్పుడు వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అవ్వలేదు. వెంకటరెడ్డి గారు మాట్లాడతారు, అవకాశం మీరు చేస్తున్నటువంటి అన్యాయం బయటకు వస్తుంది కాబట్టి వినేటటువంటి ఓపిక లేకపోతే ఎలా? అందుకని అడ్డుపడద్దు, దయచేసి వినండి. ఇదే వాలంటీర్లు సేవ చేయడానికి వచ్చినప్పుడు మా ఇంటికి ఎవరండి మీరు రావడానికి, మా ఇంటికి మీరు ఎందుకు వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పి ఎందుకు అడగలేదు? మీరు ఎందుకు అడగలేదండి? మేము తీసుకోమండి, మేము వెళ్ళి లైన్ లో నిలబడి తీసుకుంటాం. మా ఇంటికి వాలంటీర్ రావద్దు, మా ఇంటికి వచ్చి మీరు పెన్షన్ ఇవ్వద్దు, మా ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించొద్దు, మా ఇంటికి వచ్చి కరోనా లాంటి సమయంలో మీరు వచ్చి ఏదైతే మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవద్దు అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలా? ఆ రోజు మీరు మనుషుల్లాగా అనిపించలేదా? ఈ రోజు మీకు గుర్తొచ్చిందా? ఈ రోజు వాలంటీర్లు ఎవరు అడుగుతారు? వాలంటీర్లు ఇల్లీగల్ వ్యవస్థ. ఎంత అహంభావం, ఎంత కొవ్వెక్కి మాట్లాడుతున్నారంటే. ఇల్లీగల్ వ్యవస్థ అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు కంటిన్యూ చేస్తా అంటున్నాడు? చంద్రబాబు నాయుడు ఇల్లీగల్ వ్యవస్థను ప్రోత్సహిస్తాడా? అమ్మాయిల అక్రమ రవాణా చేసే వ్యవస్థను ప్రోత్సహిస్తాడా? రద్దు చేస్తామని చెప్పండి. మీ తెలుగుదేశం వాళ్ళలో ఎవరన్నా మగాడైతే మీ చంద్రబాబు నాయుడు, లోకేష్ మగపుట్టుకు పుట్టుంటే వెంకటరెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు వద్దు. వెంకటరెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు వద్దు దయచేసి డిబేట్స్ లో. అలాంటి వ్యాఖ్యలు వద్దు. వెంకటరెడ్డి గారు విద్యాసాగర్ గారు కొన్ని అంశాలు ఆరోపించారు, మీ సమాధానం ఇవ్వండి. కానీ ఇలాంటి పదప్రయోగాలు వద్దు డిబేట్స్ లో. ఇల్లీగల్ వ్యవస్థ అన్నారు, నేను కూడా మీరు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. నేను కూడా ప్రశ్నించాను, కానీ ఇంకా మిగతా ఆ తరహా వ్యాఖ్యలు వద్దు. ఇద్దరు కూడా వెరీ ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా కొంత ఉన్నతంగానే వ్యవహరిస్తారు డిబేట్స్ లో. దానికి పరిమితం. ఎంత అహంభావంతో మాట్లాడితే ఎలా సతీష్ గారు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీగా మాట్లాడలే, ఒక ఉగ్రవాద సంస్థగా మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇల్లీగల్ అంటున్నారు. ఇల్లీగల్ అంటే ఎందుకు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తా ఉంటున్నారు? ఈ వ్యవస్థ వేస్ట్ అండి, ఇది వ్యవస్థ పనికిరాదని ఇప్పుడే అన్నాడు ఇదే విద్యాసాగర్ గారు. వాళ్ళు చంద్రబాబు గారు దీన్ని కంటిన్యూ చేస్తా ఉంటాడు.
దేనికన్నా అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడేదానికి. ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అవును అయ్యి ఉండొచ్చు మెజారిటీ, ఎందుకంటే మెజారిటీ మాకే ఓట్లు వేశారు కాబట్టి, మెజారిటీ ప్రజానికం మాకే అనుబంధంగా ఉంటారు కాబట్టి, ప్రభుత్వానికి సేవ చేయడానికి తెలుగుదేశం వాడు వచ్చి సేవ చేయడానికి ప్రభుత్వం తరపున, జనసేనలో వచ్చి సేవ చేయడానికి ఎవరో ఒకరు ఇద్దరు చేస్తారు. ఎస్ మెజారిటీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు. అయినా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పనిచేశారా? తెలుగుదేశం వాళ్ళకి పథకాలు అందించలేదా? తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి కరోనాలో సేవ చేయలేదా? జనసేన వాళ్ళకి వెళ్ళి కరోనాలో సేవ చేయలేదా? ఎవరైనా ఒక పార్టీకి రిలేటెడ్ గా ఉంటారండి ఓటేయడానికి. సతీష్ గారు ఒక పార్టీకి ఓటేయచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మనసు మార్చుకొని ఇంకో పార్టీకి ఓటేయచ్చు. అంత మాత్రాన కార్యకర్త అయిపోతారా? అంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఒక పార్టీకి ఓటేస్తారండి, ఏదో పార్టీకి వేయాలి. మా ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఎందుకంటలేదు ఆ విధంగా కోణంలో? దాంట్లో ఒక వ్యవస్థలో అది అందరికీ పనిచేస్తుందా లేదా? దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా, అది ఫర్గెట్. వాళ్ళు మీ అందరికీ పనిచేశారా లేదా? ప్రభుత్వం తరపున ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీల ప్రజలకి ప్రభుత్వం తరపున సేవలు అందినాయా లేదా? దానికి సమాధానం చెప్పండి. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారా? లేదు. దాంట్లో 40 లక్షల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి అందించి మిగిలిన వాళ్ళకి అందించట్లేదా? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి కదా. అడ్డగోలుగా వాలంటీర్లు అంటే వాళ్ళకి భయం. ఎందుకు భయం నాకు అర్థం కాల. ఏం సార్ వాలంటీర్లు చెప్పేస్తే ఓట్లు వేసేస్తారా? చంద్రబాబు నాయుడు చెప్తే ఓట్లేరు, మోడీ గారు చెప్తే ఓట్లేరు, ఒక వాలంటీర్ చెప్పేస్తే ఓట్లు వేసేస్తారా? సార్ ఈ రోజు ఓటు వాళ్ళ భర్త చెప్తేనే భార్య ఓటేసే పరిస్థితులు లేవు సార్. ఎవరికి ఓటేయాలనేది క్లియర్ గా క్లారిటీగా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. సో దాన్ని లేదో మార్చేసేయాలి, ఇంకోటి చేయాలి, వాలంటీర్ల సేవలు 2-3 నెలలు ఆగిపోతే ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అని అనుకుంటే వాలంటీర్లు లేకపోతే మేము ఎలక్షన్ చేసుకోలేమంట. ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు నాకు అర్థం కాదు. మీరు రాజకీయాల్లో ఉన్నారా ఇంకెక్కడున్నారు? 2014లో మాకు వాలంటీర్లు ఉన్నారా? 67 సీట్లు రాలేదా? 45% ఓటింగ్ రాలేదా? 2019లో మాకు వాలంటీర్లు ఉన్నారా? మేము అధికారంలో ఉన్నాం, అపోజిషన్ లోనే ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. 50% సీట్లు ఉన్నావు, 51 సీట్లు వచ్చినాయి. వాలంటీర్లు ప్రభుత్వం తరఫున పనిచేస్తారు, మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ తరఫున పనిచేస్తారు. మీకంటే ఎక్కువ క్యాడర్ ఉంది. గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, మున్సిపల్ చైర్మన్. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఓకే, మీరు అంటున్నట్టుగా వాలంటీర్లు వ్యవస్థ అంటే టీడీపీకి ఇష్టం లేదు, దీని వెనక కుట్ర ఉందని మీరు ఆరోపిస్తున్నారు. కానీ ఆ ఫిర్యాదులని ఈసీ నమ్మింది కదా, ఈసీ ఇచ్చిన ఆదేశాలతో కదా ఈ సేవలకు బ్రేక్ పడింది. ఎవరు మనుషులు ఈసీకి ఫిర్యాదు చేశారు? ఎవరా? నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు చేశాడు. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కడేందుకు చెప్పట్లేదు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూతురు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసింది శాలరీ తీసుకొని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం కోసం పనిచేశాడు ఎలక్షన్స్ లో. ఇదే రమేష్ కుమార్ హైదరాబాద్ హోటల్ వెళ్ళి సీక్రెట్ గా కలుస్తాడు. వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేశారు? అంటే మరి ఈసీ మంచి చెడు చూడకుండా నిర్ణయాలు తీసుకుంటుందా? సార్ నేను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదంటే ఇది కట్టాలి కదా. ఈ రోజు ప్రజానికి అడుగుతుంది, ఏమండి పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయకూడదు? వాలంటీర్లు ఇన్నాళ్ళు చేశారు కదా, అప్పుడు కూడా ఎలక్షన్ జరిగినాయి కదా, అనేక ఎలక్షన్ జరిగినాయి కదా, బై ఎలక్షన్ జరిగినాయి కదా, అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగినాయి కదా, 3 బై ఎలక్షన్ జరిగినాయి సార్. అప్పుడు మన పెన్షన్లు విద్యాసాగర్ గారు ఎప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? ఒకవైపు వాలంటీర్లు కరెక్టే అంటారు, మంచి వాళ్ళు అంటారు, మరోవైపు వాలంటీర్లు వద్దంటారు. తెలుగుదేశం పార్టీ ఒక రకంగా డబుల్ గేమ్ ఆడుతోంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ కలుగుతుందన్న భయం టీడీపీలో ఏర్పడింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సతీష్ గారు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని దూషించిన వ్యక్తికి క్షమాపణ చెప్తే నేను కంటిన్యూ చేస్తా, లేకపోతే చేయను. దేనికి దూషించాను, ఏం దూషించాను? ఇంకా నేను తక్కువ మాట్లాడా, మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా ఎక్కువ మాట్లాడతా. క్షమాపణ చెప్పాలా? అలాంటి పద ప్రయోగాలు వద్దులండి. ఈ రోజు 66 లక్షల మంది పేదలకు చంద్రబాబు నాయుడు ముక్కు 4 లక్షల క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అలా అలాంటి పదాలు దయచేసి వద్దు. ఇద్దరు కూడా ప్రారంభం నుంచి కూడా గౌరవంగానే డిబేట్ నడుస్తోంది. ఆయన సమాధానం చెప్పారు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. సబ్జెక్ట్ పరిమితం అవుతాం, ఎందుకంటే రాజకీయం ఏ విధంగా ఉన్న పెన్షన్లు ఈ అంశం అనేది చాలా కీలకమైంది, ప్రజలకు సంబంధించి సజావుగా సాగాలనేది మనం కోరుకుందాం. అల్టిమేట్ గా ఈ సేవలు ప్రజలకు సరైన రీతిలో వెళ్లాలని కోరుకుందాం. రాజకీయ యుద్ధం ఒకవైపు, రాజకీయంగా ఆరోపణలు ఒకవైపు. విద్యాసాగర్ గారు
సతీష్ గారు ఏమన్నా పెన్షన్ ఆపమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? పెన్షన్ ఆపమని చెప్పి నిమ్మగడ్డ రమేష్ గారు ఏమన్నా పిటిషన్ పెట్టారా? మీ బాధితుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు మీరు నిమ్మగడ్డ రమేష్ ను. బుద్ధి లేకుండా మాట్లాడతారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు కాదు చెప్పుతా కొట్టింది ఆ రోజు. సుప్రీంకోర్టు చెప్పుతా కొట్టింది మిమ్మల్ని, చెప్తా కాదు. బుద్ధి లేకుండా అడ్డదిడ్డమైన చట్ట విరుద్ధమైన పనులు చేసుకుంటా ఆ రోజు మీరు సతాయించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కులాన్ని ముందర పెట్టిన వాళ్ళు మాట్లాడతారు మీరు. వాలంటీర్ వ్యవస్థ విద్యాసాగర్ గారు వాలంటీర్ వ్యవస్థ ఇల్లీగల్ వ్యవస్థ అన్నారు, దాన్ని కంటిన్యూ చేస్తామని ఎందుకు అంటున్నారు? ఇదే ముందు నుంచి వెంకటరెడ్డి గారు పదే పదే ఇన్సిస్ట్ చేస్తారు. ఒకటండి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, కృష్ణారెడ్డి గారు విద్యాసాగర్ గారు మాట్లాడారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం డిస్టర్బెన్స్ అయితే నేను మాట్లాడండి. ఆగారు వెంకటరెడ్డి గారు, ఆగారు, మీరు మాట్లాడండి. వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటే ఈ పద్ధతిలో కాదు, బాగా తెలిసి ఏ పద్ధతిలో వాలంటీర్ వ్యవస్థను నడిపించుకోవాలా. అంతేగాని ఇట్లా చండాలమైన పనులకి చెత్త పనులకి బ్రోకర్లుగా వాడుకోం మేము. ఓకే మళ్ళీ మీరు వాలంటీర్లు బ్రోకర్లు అనొద్దు. ఆల్రెడీ మీరు వాలంటీర్లను టెర్రరిస్టులని శ్రీకాళ అభ్యర్థి అనడం పైన మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు చాలా మంది వివరణ ఇచ్చుకున్నారు అది కరెక్ట్ కాదని. మళ్ళీ ఇప్పుడు బ్రోకర్లు ఇల్లీగల్ పనులు అంటే అది మీరు వాలంటీర్లని కంటిన్యూ చేస్తామన్న దానికి మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాఖ్యలకి మళ్ళీ సతీష్ గారు కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. మీరు ఓకే కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. ఓకే ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న పనులు ఇప్పుడు వైసీపీ నాయకులు వీళ్ళు ఇల్లీగల్ గా వాడుకుంటున్నారు అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రభుత్వం దగ్గర 5,000 రూపాయలు వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటూ స్టిక్కర్లు అతికిచ్చే పని, ప్రైవేట్ డేటాను కలెక్ట్ చేసే పని, లేదంటే ఎమ్మెల్యేలకో లేదంటే గ్రామ పంచాయతీ వాళ్ళకో లేకపోతే ఎంపీపీ వాళ్ళకో ఇళ్ల దగ్గర పోయి సలాం కొట్టే పని, ఇట్లాంటి పని చేయించుకోం వాళ్ళ దగ్గర మేము. వాళ్లను ఒక డిఫరెంట్ గా ఒక మోడల్ గా చేద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అంతే తప్ప ప్రైవేట్ డేటా అంతా సేకరించడాలు, లేకపోతే వాళ్ళ దగ్గర ఊడికం చేసుకోవడాలు, వాళ్ళ దగ్గర సలాం కొట్టించుకోవడాలు, వాళ్ళ దగ్గర ఒంగొంగి దండాలు పెట్టించుకోవడాలు. ప్రస్తుతం వాలంటీర్లు చేస్తున్నారా? ప్రస్తుతం వాలంటీర్లు అందరూ అదే పని చేయించుకుంటున్నారంటున్నా నేను. చేయించుకుంటున్నారు. నేను చూపిస్తా వీడియోలు కావాలంటే. ఓకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి పాలాభిషేకం చేసి అంటే మాపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, మీరు నిస్వార్థంగా సేవ చేస్తుంటూ చాలా జిల్లాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామాలు చేయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఒక్క మచిలీపట్నంలోనే 400 పైన మంది సింగిల్ ఫార్మేట్ లో, ఫార్మేట్ మొత్తం అంటే సంతకం ఒకటి డిఫరెన్స్, వాళ్ళని తీసుకొని వాళ్ళు ఇచ్చేసి ఏ పట్ట సింపథైజర్స్ వైఎస్ఆర్సీ పార్టీ. నౌ దే ఆర్ ఇప్పటి వరకు వాళ్ళు పనిచేసింది వైఎస్ఆర్సీ సింపథైజర్స్ గా పనిచేశారు. రాజీనామా చేస్తే వేరే పార్టీలో చేరకూడదు అంటే చేరొచ్చు, కానీ నువ్వు ఏ పార్టీలో చేరావు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఏ పార్టీ సింపథైజరు, ఇన్ని రోజులు నువ్వు ఏ పార్టీ సింపథైజర్ గా ఈ వ్యవస్థలో పనిచేసావు అనే దాన్ని వాళ్ళకి ఫ్రీడమ్ ఉండొచ్చు. అంటే నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఆ పార్టీ సింపథైజర్ ఉండవు, నీ సేవ అందరికీ పనిచేశారా? ఓకే దాని అర్థం ఏంటి? 66 లక్షల మంది పెన్షన్ మీకెందుకు దుగ్ధదా, మీకెందుకు బాధ? మీకు వాలంటీర్ లేకపోతే ప్రభుత్వం నడవదా? ఇన్ని 77 సంవత్సరాలు కంటిన్యూ చేస్తా ఉంటున్నారు, మరోవైపు వాలంటీర్లు చాలా సతీష్ గారు చేస్తున్నారు, బ్రోకర్ పనులు చేస్తున్నారు అంటున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు. ఒకటి సతీష్ గారు లెట్ మీ పర్మిట్ ప్లీజ్ కంటిన్యూ చేయడం అంటే డిపెండెన్సీ అయినట్టు కాదు, కంటిన్యూ చేయడం వేరు. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ అధికారుల మీద అది అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీస్ వరకు అయి ఉండొచ్చు, డిపెండ్ అవుతుంది. నాట్ బై ద వాలంటీర్స్. రైట్. డిపెండ్ ఆన్ ద వాలంటీర్. వాలంటీర్ వ్యవస్థను డిఫరెంట్ మోడల్ లో మేము వాడుకుంటాము, మా ప్లాన్ మాకుంది అంటున్నారు విద్యాసాగర్ గారు. అందుకే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి 10 టీవీ డిబేట్ చూడండి, ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళ వర్షం ఎలా ఉంది అర్థం అవుతుంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఇల్లీగల్ అనుమానంతో విధుల నుంచి పక్కకు తప్పించిందండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన ఆథరైజ్ చేస్తుంది చెప్తున్నారు వాళ్ళు. చెప్పి మాట్లాడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ ఆథరైజ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం, సంపూర్ణంగా మేము ఆహ్వానిస్తున్నాం. రైట్.
రైట్ 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 థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. ఈరోజైపు అయితే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది, మరోవైపు వాలంటీర్ల సేవలపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.